ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ కేడర్ అప్రమత్తంగా ఉండాలన్నారు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి. బూతుల వారీగా పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను కార్యకర్తలను అడిగి తెలుసుకుంటున్నారు. అర్హులైన ఒక్కరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చూడాలన్నారు. ముఖ్యంగా వలస వెళ్లినటువంటి వాళ్ల ఓట్లు గ్రామాల్లో నమోదు చేసేలా చూస్తున్నామంటున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సంఘం చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. బూతుల వారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోటి కలిసి వారికి ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. నా బూతుల వారీగా కూడా మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎటువంటి సమస్యలను బిఎల్ఏలు మీ దృష్టికి తీసుకొస్తాం? అంటే యాక్చువల్గా మేము నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమం బిఎల్ఏలతోటి మా జిల్లాకి ఇన్ఛార్జు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆల్రెడీ మనం 15 రోజుల క్రితమే ఒక అవగాహన సదస్సు కూడా పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా ఈ దేవరకద్ర నియోజకవర్గంలో 4 గ్రామాలకు చొప్పున 4 గ్రామాల్లో ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతు బిఎల్ఏలు ఆ ఊర్లో ఉన్న సీనియర్ లీడర్లు కార్యకర్తలతోటి ఏ విధంగా ఇన్వాల్వ్ కావాలి ఎస్ఐఆర్లో. ఎందుకంటే ఇవాళ 7వ తారీఖు వచ్చింది, 24వ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నాయి. చాలా గ్రామాల్లో బిఎల్ఓలు ఫామ్లు నింపే పరిస్థితులు లేరు. కొంతమందికి ఏమో అవగాహన ఉంది, కొంతమందికి అవగాహన లేదు. అవగాహన లేని దగ్గర చాలా ఇబ్బంది అవుతూ ఉంది. అందుకే ముందు మన పార్టీ క్యాడరు యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే రేపు ఓటు పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇలా అందరి లక్ష్యం ఒకటేముంది, రేపు ఎటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి కావాలని అంటున్నాను. కావాలన్నప్పుడు ముందు మనం ఓటు వేయాలి. ఓటు వేయాలన్నప్పుడు ముందు మన ఓటు ఉండాలి. అందుకే ముందు మన ఓటు జాగ్రత్త చూసుకోమని చెప్తా ఉన్నాం. ఇలా గ్రామాల్లో ఉన్న పార్టీ నాయకత్వం వాళ్ళ ఫ్యామిలీ ఇమ్మీడియట్గా ఇవాళ సాయంత్రం వరకే అందరూ కంపల్సరీగా సబ్మిషన్ చేయమని చెప్పినాం. నాకు తెలిసి ఫామ్లు అన్నీ అందినాయి, కానీ ఆ రాసే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మేము గ్రామాల వారీగా తిరుగుతున్నప్పుడు మాకు నోటీసులకు వచ్చింది, మేము అధికారులకు కలెక్టర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఏమవుతుంది, కొన్ని గ్రామాల్లో బతుకుదేరు కొరకు హైదరాబాద్ పోయిన వాళ్ళు ఉన్నారు, లేదా బొంబాయి పోయిన వాళ్ళు ఉన్నారు, వేరే ఊరు ఇడిచిపెట్టి తాళం వేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటిది మొత్తం రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఎవరో ఒకరు ఆ ఇంటి వాళ్ళకి సంబంధించి ఫామ్లు ఒక్కరు ఉన్నా కూడా అందరు ఫామ్లు ఇస్తే వాళ్ళు నింపి అవకాశం ఉంటుంది. కానీ ఇల్లు తాళం ఉంది కాబట్టి అట్లని వాళ్ళు ఆడ హైదరాబాద్లో ఓటు పెట్టుకుంటలేరు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేక. అటువంటి కోఆర్డినేషన్ ఊర్లో ఉన్న అధికార యంత్రాంగం చేయాలి, లేదంటే ఆ సర్పంచులన్నా చేయాలి. లేకపోతే వాళ్ళకు పని కాడ ఉండింటారు, వాళ్ళు మర్చిపోతే రేపు ఊర్లో అసలే ఓట్లు లేకుండా పోయే అవకాశం ఉంది. నేను మొన్న ఒక బూత్లో ఎంక్వైరీ చేస్తే ఒకటే బూత్లో 80 మిస్ అవుతున్నాయి. అట్లా అంటే ఒకటే బూత్లో 80 మంది ఊర్లో లేరు, బయట ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. అందుకనే కార్యకర్తలకు ఊర్లో ఉన్న బిఎల్ఏలకు పార్టీ పరంగా ఇవన్నీ విషయాలు చెప్పుకుంటా మీరు ఇంటింటికి పోయి చెక్ చేసుకొని ఈ 15 రోజుల పాటు మీరు తర్వాత ఎంత పని చేసినా కూడా ఈ 15 రోజులే చాలా ఇంపార్టెంట్. కాబట్టి కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి ఫామ్ నింపి ఇమ్మీడియట్గా ఇవ్వమని చెప్తున్నాం, జాగ్రత్తగా నింపమని చెప్తున్నాం. పాత ఓటర్ లిస్టులో ఏ పేరు ఉంటే ఆ పేరే జాగ్రత్తగా నింపమంటున్నాం. కొత్త ఓటర్లు ఉన్నాయి కూడా ఆ ఫామ్ నింపి ఇవ్వమని చెప్తా ఉన్నాం. అయితే రెస్పాన్స్ అయితే బాగుంది. కాకపోతే ప్రభుత్వంలో ఆలోచన చేసేది ఉంది. ఇలా బిఎల్ఓలకు ఇచ్చేదానికంటే కూడా ఆ ఫామ్లో నింపే ప్రక్రియ టీచర్లకు ఇచ్చినా కూడా ప్రతి ఊర్లో స్కూల్ ఉంది, నింపే ఇవాళ సెక్రటరీలు ఊర్లో ఉన్నారు, టీచర్లు ఊర్లో ఉన్నారు. బాధ్యత వాళ్ళకి అప్పచెప్తే ఇంకా కొంచెం స్పీడ్గా అయ్యేది. ఇలా బిఎల్ఓలు నిజంగానే కష్టపడుతున్నారు, కానీ ఫామ్ నింపే దగ్గర బాగా ఇబ్బంది అవుతూ ఉంది. అందుకే జిల్లా కలెక్టర్ గారు ఆలోచన చేసి ఊర్లో ఉన్న సెక్రటరీలు ఉన్నారు కదా, 4-5 కౌంటర్లు పెట్టండి. ఇలా దగ్గరకు వచ్చింది 15 రోజులే ఉంది, ఒక్కొక్క వార్డులో ఒక 2 కౌంటర్లు పెడితే ఇప్పుడు ఒకటే దగ్గర 40 మంది వచ్చి ఫామ్ నింపే దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతా ఉంది. అటువంటిది సెక్రటరీ ఒక కౌంటరు ఆన్నే పక్కపక్కల పెట్టేసి అఫీషియల్గా బాధ్యత అప్పచెప్తే ఇంకా కొంచెం మంచిగా జరిగే అవకాశం ఉంటుంది. అంటే వలస ఓటర్లకు సంబంధించి కూడా హైదరాబాద్లో కావచ్చు, ముంబై పోనేటటువంటి ప్రాంతాల్లో కూడా ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ ఉన్నారు. ఆ ఓట్లు గల్లంతు కాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి నేను అందుకే ప్రతి రోజు 2 డేస్కి ఒకసారి నేను కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉన్నాను. నియోజకవర్గంలోని మా బిఎల్ఏలతో పాటు మా సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్లు, దాదాపుగా ప్రతి కాన్ఫరెన్స్లో ఒక 1000 మంది మా వాళ్ళు ఉంటారు. వాళ్ళని యాక్టివేట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఊర్లో లేరు అని మనం మిస్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 3 సార్లు పోయించినాం, ఇంటికాడ ఎవరు లేరు అనేది రాసుకునే అవకాశం ఉంటుంది. అటువంటిది మన కార్యకర్తలే ఫోన్ చేసి పిలిపించుకొని ఊరికని పిలిపించుకొని ఆ ఫామ్లు వాళ్ళకు ఒక్క కుటుంబంలో ఒక్కరు వచ్చినా కూడా అన్ని ఫామ్లు తీసుకొని మళ్ళీ ఫిలప్ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను.
ఎంత వీలైతే అంత అంటే మిస్ కాకుండా చూసే ప్రయత్నమే చేస్తూ ఉన్నాం. అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల జరిగినటువంటి నష్టాన్ని చూసాం. ఇప్పుడు బెంగాల్ కావచ్చు, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో. ఇక్కడ మన జిల్లాకు సంబంధించి కూడా మామూలుగా వలసకు వెళ్ళినటువంటి వాళ్ళు వేలాది మంది కూడా ఇక్కడి నుంచి ఉన్నారు. అటువంటి సందర్భంలో జరిగేటటువంటి నష్టానికి సంబంధించి కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులకు ఏం చెప్తారు? నేను అనేది మీ మీడియా ద్వారా కూడా పార్టీ శ్రేణులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక యుద్ధంలాగా మనం చేయాల్సిందే. ఇవాళ మనం ఏదో సాకు చూపించి బిఎల్ఓలు చేయలేదు అంటే నష్టపోయేది మనం. బిఎల్ఓల బాధ్యత చేసే కాడికి చేస్తారు, కానీ బిఎల్ఏలే ఎక్కువ బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నాం. రేపు మీ ఊర్లో ఉన్న 1000 ఓట్లు ఇవాళ ఉంటే బూత్లో ఆ 1000 కంపల్సరీ అర్హత ఉండి మాత్రం ఒక్క ఓటు మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త, ప్రతి లీడర్ తీసుకోవాలి. మీరు ఈ 15 రోజులు ఎంత గొప్పగా పనిచేయగలిగితే రేపు మీకు ఓటు వేసింటాడు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో. ఇలా ఆ ఓటు మిస్ అయిపోతే నువ్వు ఊరిలో ఉండి ఏం చేస్తున్నావు అని బయట ఉన్న మన పార్టీ సానుభూతి పరుడు అడిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఓటు కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన కంటే ఎక్కువ మన మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ఊర్లో లేడు కాబట్టి. ఊర్లో ఉన్నోళ్ళ కాడికి ఏదో విధంగా వర్కౌట్ అవుతుంది, కానీ బతకనీకి బయటికి పోయిన వాళ్ళు ఆ లిస్టు కంపల్సరీ గ్రామాల్లో ఉన్న నాయకత్వం తీసుకోండి. నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నా, నా నోటీసులో పెట్టండి. ఒకవేళ ఫామ్లు ఇవ్వకపోతే అధికారులకు చెప్దాము, లేదంటే ఒకరోజు మనమే వాళ్ళని పిలుచుకొని సర్పంచ్ ఎలక్షన్లో ఎట్లయితే మనం ఓటర్లను హైదరాబాదు, పూనాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎట్లా చేసుకుంటామో ఇది కూడా గంత సీరియస్గా వర్కౌట్ చేస్తేనే ఈ ఎస్ఐఆర్లో ఓట్లు గల్లంతు కాకుండా ఉంటాయి. అందుకే ఒకసారి గల్లంత అయిన తర్వాత మళ్ళీ రీఎంట్రీకి చాలా ఇబ్బంది పడుతుంది. ఆ పడే కష్టం ఏదో ఈ 15 రోజులు వాడమని నేను మళ్ళీ పార్టీ శ్రేణులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఆలోచన చేయని కోరుతున్నా. బిఎల్ఓల మీద అంతా లోడ్ పెట్టేదానికంటే వాళ్ళకి సపోర్టివ్ స్టాఫ్గా సెక్రటరీలు కానీ, టీచర్లు కానీ ఇంకొక 4 ఉండగలిగితే ఫాస్ట్గా నింపడానికి అవకాశం ఉంటుంది. ఆ నింపడానికి అంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి ఎవరో నార్మల్ వ్యక్తి నింపేదానికంటే టీచర్లో, సెక్రటరీలో వాళ్ళకు కూడా బాధ్యత అప్పచెప్తే నింపే అవకాశం ఉంటుంది, స్పీడ్గా వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఏలంతా కూడా ఉత్సాహంగా పనిచేసి అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఓటును కూడా నమోదు చేయాలని చెప్పి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి చెప్తున్నారు. వీడియో శంకర్తో నారేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.